ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, యేసే కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఉదయకాల కృపతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. మరి రాత్రంతా కాపాడి దేవుడు ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. అందరూ బట్టి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా నిన్నే ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు మరి దేవుడు దయచేయను గాక. అలాగే ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి సంవత్సరం అంతా కూడా కృపనిచ్చి పోషించి నడిపించును గాక. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలు, ఉపవాస ప్రార్థనలు, సెమినార్లు, మీటింగ్లు, సభలు అన్నిటిని బట్టి మరి ప్రతి ప్రార్థన మీటింగ్ల ద్వారా కేవలము యేసయ్య నామమే మహిమపరచబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ సేవకులను మరి దేవుడు బలపరిచి వాడుకొను గాక. వారికి సంఘాలు బట్టి సంఘ బిడ్డలను బట్టి మరి దేవుడు వారిని సమృద్ధిగా దీవించును గాక. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యములు దయచేను గాక. సంతానం లేని బిడ్డలకు సంతానము కలుగును గాక. అలాగే వివాహం కాక మరి మంచి సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న వారు, ప్రార్థిస్తున్న వారి మరి దేవుడు వారి యొక్క హృదయవాంఛ దేవుడు తీర్చును గాక. సొంత గృహాలు లేక బాధపడుతున్నారు, అప్పు సమస్యలు ఉన్నటువంటి వారు, ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్న వారు, అలాగే ప్రమోషన్ నిమిత్తం మరి ప్రార్థిస్తున్న వారందరూ హృదయవాంఛలు దేవుడు తీర్చును గాక. మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను, పాలకులను, మన ప్రజలందరిని బట్టి, అలాగే యేసే కృపా పరిచయం బట్టి, ఇద్దరు దాసుల కుటుంబాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి మరి దేవుడు మరి ఈ పరిచయాన్ని అంచెలంచెగా వృద్ధిపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మంచిది. మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మరి ఈ రోజు కనుక కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన విన్నపములు మరి తెలియచేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే ఈరోజు శనివారం కాబట్టి మరి ఉదయము ఉపవాస ప్రార్థన ఉంటుంది, కానీ భయంకరమైన వేడి, మరి మందిరంలో కూర్చోలేని పరిస్థితి అండి. అందుకని ఈవినింగ్ మరి మందిరంలో ప్రార్థన ఉంటుంది 7:30 తప్పకుండా లైవ్ వస్తుంది. అయితే లైవ్ చూస్తుండకండి, తప్పకుండా మందిరం రండి. ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటలకు సమయంను మీరు జ్ఞాపకం చేసుకునండి. సామెతలు 13వ అధ్యాయము 21వ వచనం చదువుతానండి. సామెతలు 13:21 2వ వరుస నేను చదువుతున్నాను చూడండి. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఎవరండి నీతిమంతులు? హెబ్రీ రాసిన పత్రిక
1వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, ఎవరు నీతిమంతులు అని అంటే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివాడి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. ఎవరండి నీతిమంతులు? నీతిని ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారు, దేవుని వాక్య ప్రకారంగా జీవించేవారు, అలాగే దుర్నీతిని అసహించుకునేవారు, పాపానికి దూరంగా ఉండేవారు. వీరందరూ కూడా నీతిమంతులు. నీతిమంతులు చేసినటువంటి దానికి దేవుడంట ప్రతిఫలం అనుగ్రహిస్తాడంట. దావీదు యోనతాను మంచి స్నేహితులండి. వారి ప్రేమ ఎలాంటిదంటే, మరి ప్రేమికుల ప్రేమ కంట గొప్పదంట. మరి దేవుని వాక్కు సెలవిస్తుంది. చాలా మరి వారు స్నేహంగా ఉన్నారు. అయితే యోనతాను దావీదుకు మేలు చేశాడు. తన తండ్రి సౌలు మరి చంపాలనుకున్నటువంటి మరి అతని చేతుల నుండి విడిపించి, నువ్వు భయపడకు, నా తండ్రి నిన్ను చంపడు, దేవుడు నా తండ్రి చేతికి నేను అప్పగింపడు, నువ్వు ఇజ్రాయెల్ ప్రజలకు నిశ్చయంగా రాజు అవుతావు, నేను నీ సేవకుని అవుతానని మరి ధైర్యపరిచి బలపరిచి మరి దావీదుని మరి హత్తుకొని వారిద్దరూ ఒక నిబంధన వేసుకుంటారని. యోనతాను చాలా మంచివాడండి. అయితే మరి యోనతాను తప్పించాడు కదా, అందుకని మరి నీతిమంతుడు కదండి. నీతిమంతుడు చేసినటువంటి మేలుకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడని మనం చదువుకున్నాం కదా. అందుకే యోనతాను చేసినటువంటి మేలును బట్టి దావీదు రాజన్న తర్వాత యోనతాను యొక్క కుమారుడైనటువంటి మోఫీబోషెతు అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి మరి కాలు మరి కుంటి కాలండి. అయితే ఆ అబ్బాయిని మరి ఆ యొక్క కుమారుణ్ణి మరి దావీదు ఏం చేస్తాడు తెలుసా అండి? చాలా ఘనతనిస్తాడు. మరి తన అంతఃపురంలో తీసుకొని వచ్చి రాజు భోజనం చేసే బల్ల యొద్ద మరి తనకు చోటును అనుగ్రహిస్తాడు. దావీదు చనిపోయేంత వరకు మోఫీబోషెతు రాజు యొక్క బల్ల యొద్దనే మరి కనిపెట్టుకుంటూ రాజు కుమారులతో పాటుగా మోఫీబోషెతు కూడా మరి పెంచబడ్డాడండి. ఎంత గొప్ప ఘనత మరి దేవుడు మరి యోనతానుకు అనుగ్రహించాలని. యోనతాను చేసిన మేలు తన కుమారునికి ప్రతిఫలముగా దేవుడు అనుగ్రహించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చేసే మేలులు మరి దాన ధర్మాలు మరి సహాయాలు ఇవన్నీ కూడా మరి దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు మేలుగా ప్రతిఫలముగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మర్చిపోయే దేవుడు కాదండి. అస్సలు దేవుడు మనం చేసిన మరి సహాయాన్ని మర్చిపోయే దేవుడు కాదు, కానీ ప్రతిఫలముగా మనకు మరలా అనుగ్రహించే దేవుడు. మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించును గాక, సకల దీవెన చేత నింపును గాక, మేలుతో దేవుడు నింపును గాక. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా నువ్వు అనుగ్రహించే దేవుడు ప్రభా, నీకు వందనాలు నాయన. నీతిమంతులు చేసిన సహాయాలు మరి నాయన కార్యాలు మరలా ప్రభా నువ్వు మర్చిపోకుండా ప్రతిఫలముగా మరి అనుగ్రహించే దేవుడు. యోనతాను విషయంలో మరి నాయన నువ్వు చేసినటువంటి మేలులు బట్టి ప్రతిఫలం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ప్రభా ప్రియులు నీ మాటలు వింటున్నారు నాయన, బిడ్డలు చేసినటువంటి ప్రతి మేలుకు ప్రతిఫలాలు వారికి నాయన నిశ్చయముగా నువ్వు అనుగ్రహించుదువు గాక యేసయ్యా. నువ్వు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమని, దినమంతా నీ కృపా క్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం మీకును పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.